సో హాయ్ గైస్, మన టాలీవుడ్లో గద్దర్ అవార్డ్స్ అయితే వచ్చింది బెస్ట్ యాక్టర్గా. ఇంకా 2024 నుంచి 2025 వరకు ఎవరికి వచ్చిందో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో 2014లో రన్ రాజా రన్, పాఠశాల, అల్లుడు సీను, 2015లో రుద్రమదేవి, కంచి శ్రీమంతుడు, 2016లో శతమాన భవతి, పెళ్లి చూపులు, జనత గ్యారేజ్. ఈ మూవీస్కి అయితే 2014, 2015 అండ్ 2016లో అయితే రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు 2017లో చూసుకుంటే బాహుబలి 2, ఫిదా, ఇంకా ద కాజీ అటాక్. 2018 చూసుకుంటే మహానటి, రంగస్థలం, కేర్ ఆఫ్ కంచర పాలన ఇలాంటి మూవీస్కి అయితే వచ్చిందని చెప్పొచ్చు. 2019లో మహర్షి జెర్సీ, మలేషియం. 2020లో అలా వైకుంఠపురం, కలర్ ఫోటో, మిడిల్ క్లాస్, మెలోడీ ఇలాంటి ఫిల్మ్స్కి అయితే గద్దర్ రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం 2021 చూసుకుంటే ఆర్ఆర్ఆర్, అఖండ, ఉప్పెన ఇలాంటి మూవీస్కి అయితే రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు. 2022లో సీతారామం, కార్తికేయ 2 మేజర్ ఫిల్మ్స్కి అయితే గద్దర్ రావడం అయితే వచ్చిందని చెప్పొచ్చు. 2023 చూసుకుంటే బలగం, హనుమాన్, భగవత్ కేసరి ఇలాంటి మూవీస్కి అయితే అవార్డ్స్ అయితే వచ్చిందని చెప్పొచ్చు, గద్దర్ అవార్డ్. సో ఇది 2014 నుంచి 2023 వరకు బెస్ట్ గద్దర్ అవార్డ్ ఏ మూవీకి వచ్చింది అనేది. సో ఇప్పుడు వచ్చేసరికి 2024లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఎవరికి గద్దర్ అవార్డు వచ్చింది అనేది మనమైతే చూసుకుందాం. సో మన టాలీవుడ్లో బెస్ట్ యాక్టర్గా పుష్ప 2 గాను అల్లు అర్జున్కి అయితే వచ్చిందని చెప్పొచ్చు బెస్ట్ యాక్టర్ గద్దర్ అవార్డ్. బెస్ట్ డైరెక్టర్గా నాగవేషన్కి, బెస్ట్ యాక్టరస్ నివేదా థామస్, బెస్ట్ ఫిల్మ్గా కల్కి 2898 ఏడి, బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఎస్జే సూర్య, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ శరణ్య. సో ఈమె మన సుహాస్తో కలిసి ఒక అక్క క్యారెక్టర్ అయితే చేసిందని చెప్పొచ్చు. సో ఇది 2014 నుంచి 2024 వరకు ఏ హీరోకి అవార్డ్స్ ఎక్కువ అవార్డ్స్ వచ్చింది అల్లు అర్జున్ గారికి అని చెప్పొచ్చు. 3 అవార్డ్స్. అలా వైకుంఠపురంకి, ఇంకా రుద్రమదేవికి, ఇంకా పుష్ప 2 గాను గద్దర్ అవార్డ్స్ అయితే మన అల్లు అర్జున్ గారు అయితే అందుకున్నారని చెప్పొచ్చు. ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి మన ప్రభాస్ అయితే ఉన్నాడని చెప్పొచ్చు, కల్కి, ఇంకా బాహుబలి 2. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన లక్కీ భాస్కర్ మూవీకి కూడా బెస్ట్ ఫిల్మ్గా అయితే అవార్డ్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు. సో ఇది మన టాలీవుడ్లో ఏ మూవీస్కి ఎక్కువ అవార్డ్స్ వచ్చాయి గద్దర్ అవార్డు, ఏ హీరోకి వచ్చింది, ఏ ఫిల్మ్కి అనేది. సో ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది జెన్యున్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే